మెదక్ జిల్లా కోల్చార మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్లో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ను డీఈఓ, డీఎస్ఓ, తహసీల్దార్, ఎంపీడీఓతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, భద్రతా చర్యలు సమీక్షించారు. కలెక్టర్ పలు సూచనలు చేశారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో మొత్తం మనము చివరి విడత 3వ విడత చివరి విడత ఎలక్షన్కి మనము దగ్గరికి రావడం జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా 7 మండలాలలో సుమారుగా 161 సర్పంచ్ పోస్టులకు 1220 వార్డు మెంబర్ల పోస్టులకు కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. సో అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో కూడా ఈ 7 మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు కూడా పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువనే అందరూ కూడా రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఆ పోలింగ్ స్టేషన్స్లకి బయలుదేరడం కూడా జరిగింది. ఆ సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీల అమల్లోకి ఉంటుంది. ఎవరైనా కానీ 4 కంటే ఎక్కువ వ్యక్తులు ఎక్కడన్నా గుమిగూడినట్టయితే చట్టపరమైన చర్య వాళ్ళ మీద కేసు తీసుకోవడం జరుగుతుంది. సో అందరు కూడా ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరికీ ఎవరికెవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా 100% ఓటు హక్కు వినియోగించుకోవాలనేసి మరొకసారి మెదక్ జిల్లా ఈ 7 మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.